వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. వడ్డమంలో వైభవంగా శనీశ్వర స్వామి జయంతోత్సవం. శనీశ్వర స్వామి వారు గ్రహంలో న్యాయాధీశుడు. వైశాఖ అమావాస్య రోజున శనీశ్వర జయంతిగా పరిగణిస్తారు. నవగ్రహాల్లో శనీశ్వర స్వామి న్యాయాధీశుడిగా వ్యవహరిస్తారని నందీశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. బిజ్రపల్లి మండల పరిధిలోని వడ్డమాన్ గ్రామంలో గురువారం అమావాస్య రోజు శాస్త్రోక్తంగా శనీశ్వర జయంతి ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేకంగా వేద మంత్రాలతో శనీశ్వర హోమం, తిలాభిషేక పూజలు నిర్వహించారు. జన్మరీత్యా గోచార రీత్యా శనిగ్రహ దోష పరిహారం నివృత్తి కొరకు జమి చెట్టు సవిధలతో హోమాన్ని శనీశ్వర మూలమంత్రాన్ని అర్చక స్వాములచే 19 సార్లు జపించారు. ఈ క్రోధినామ సంవత్సరంలో శనీశ్వర స్వామివారు మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా కాపాడాలని ప్రత్యేక పూజలు చేశారు. జన్మరీత్యా గోచార రీత్యా ఏలినాటి అష్టమ శని దోష పరిహారానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా తిరుతైల అభిషేక పూజల్లో పాల్గొన్నారు. శనీశ్వర స్వామి ప్రభావంతో వివాహం ఆలస్యమవుట, వృత్తిలో సమస్యలు, వ్యాపార అభివృద్ధి లేకపోవడం, శారీరక ఆరోగ్య సమస్యలు ఏర్పడడం, ఆర్థిక నష్టం, తీవ్ర అప్పులు, మానసిక ఒత్తిడికి గురికావడం, అనేక బాధలు కలగడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. గ్రహ బాధలు తోలుగుట్టకు శనీశ్వర స్వామిని శక్తి మేరకు పూజించాలని మంత్రజపం జపిస్తూ దోష పరిహారం పొందాలన్నారు. ఈ అమావాస్య రోజు గ్రహ కూటమి ఏర్పడిన సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్రం గల పరమశివుని దర్శించి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వి గోపాలరావు, కమిటీ సభ్యులు వీరశేఖర్, ఆలయ అర్చకులు ఉమ్మయ్య, విశ్వరాధ్య, జయంత్ కుమార్, సిబ్బంది, గోపాల్ రెడ్డి, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. शनैश्चर भगवान की చేతులు జోడించి కొంచెం జరగండి. శని అరిష్టేంతో సంప్రాప్తే శని పూజాంచ శని ధ్యానం ప్రవక్ష్యామి మమ ప్రాణ ఈడోప శాంతయే. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఇందాక చెప్పినట్టుగా
శనిదేవుడి యొక్క చెడ్డ దృష్టి మీ పైన పడకుండా ఉండాలని ఇటు ఉన్నవాళ్ళు అటు ఎక్కాలి, అటు ఉన్నవాళ్ళు ఇటు ఎక్కాలి. ఒకరి తర్వాత ఒకరు నిదానంగా నూనెపోయండి. 10 మందికి వేరుగా అర్చన చేసి హారతిస్తారు. ఇబ్బంది లేదు. ఈరోజు ప్రదక్షిణ లోపలనే చేయాలి కాబట్టి నిదానంగా ఒకరి తర్వాత ఒకరు నూనె పోయించిన తర్వాత ఇక్కడ వచ్చి పక్కన సింగిల్ లైన్గా నిల్చోండి. 10 మందిని కలిసి వేరుగా ప్రశాంతంగా చేస్తారు. మీరు పూజ చేసినంతసేపు శం శనయే నమః, ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని మళ్ళీ చెప్పుకుంటూ మీరు పూజ చేయడం ద్వారా 108 సార్లు పుణ్య పారాయణం అవుతే శని యొక్క